బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేట్ అయిన పర్సన్స్ వచ్చి నామినేట్ చేస్తే ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ చూసేసాం. ఎనీవే ఇంకా ఇద్దరు ఉన్నారు, అది కూడా భరణి శ్రీజ. వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కళ్ళే ఉంటారు బిగ్ బాస్ హౌస్లో. పర్మనెంట్ హౌస్మేట్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు, శ్రీజానా లేదంటే భరణి గారా? శ్రీజాకి అయితే గేమ్ ఐడియా ఉంది. భరణి గారు బాండింగ్స్తో అక్కడే స్ట్రక్ అయిపోయి గేమ్ అనేది ఆడలేకపోయారనేది అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఏమన్నా బాండింగ్స్ పెట్టుకోకుండా తన గేమ్ ఏంటి, తనేంటి అని ప్రూవ్ చేసుకుంటాడా? తను ఉంటే ప్రూవ్ చేసుకునేకి ఛాన్స్ ఉంటుంది. శ్రీజ అంటే ఆల్రెడీ తన జెన్యూనిటీ తను ఎలా మాట్లాడుతుందా అనేది, తన బాండింగ్ లేకుండా వచ్చింది అనేది ఒక క్లారిటీ వచ్చింది. బట్ ఈసారి భరణి గారు ఉంటారా, శ్రీజ ఉంటుందా అని అయితే ఒక ట్విస్ట్ అయితే క్వశ్చన్ మార్క్లో ఏర్పడింది. సరే, దీని గురించి పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్లో టాస్క్ అయితే స్టార్ట్ అయింది. ఎవరు ఉండాలా అనేది భరణి టీం అలాగే శ్రీజ టీం. ఇందులో సంచాలకులుగా అయితే కళ్యాణ్ అలాగే సుమన్ శెట్టి గారు అయితే ఉన్నారు. ఎనీవే ఇక్కడ అయితే సంచాలకులు ఎవరి కాళ్ళు ఇండివిజువల్ డెసిషన్ అయితే ఏర్పడిపోయింది. కళ్యాణ్ అయితే వన్ సైడ్ అంటే సుమన్ శెట్టి గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఒకటే ఉన్న హోల్లో ఉన్నది కరెక్ట్గా క్యాల్కులేట్ చేయాలి. హోల్ బయటికి వెళ్ళిపోయిందని చెప్పి భరణి టీమే విన్ బిగ్ బాస్ నా ఒపీనియన్ ప్రకారం అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. దీని గురించి కొంచెం డిస్కషన్ క్లాష్ అయితే అవుతుంది బిగ్ బాస్ హౌస్లో. ఎనీవే ఈరోజు ఎపిసోడ్లో చూడాలి. ప్రోమో ప్రకారంగా చూసుకున్న అదే జరిగింది. గేమ్ టాస్క్ గురించి బిగ్ బాస్ ఒక కంటెంట్ ఇచ్చి పర్మనెంట్ హౌస్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో అనేది ఒక గేమ్ టాస్క్ అయితే స్టార్ట్ అయింది. ఎనీవే కళ్యాణ్ రాంగ్గా చెప్పాడా లేదంటే సుమన్ శెట్టి గారు రాంగ్గా చెప్పారా అనేది ఈరోజు ఎపిసోడ్ చూస్తే కానీ ఒక క్లారిటీ రాదు. ఎనీవే మీరైతే ఎవరికి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, వీళ్ళిద్దరిలో ఎవరు ఉండాలనుకుంటున్నారు? చాలామంది శ్రీజ అంటున్నారు, కొందరు భరణి గారు అంటున్నారు. బట్ వీళ్ళిద్దరిలో ఎవరు పర్మనెంట్ హౌస్మేట్, ఈ హౌస్లో ఉండి ఎవరు బయటికి వెళ్తారో అనేది అయితే చూడాలి. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా నిన్న అయితే అసలు ట్విస్టుల మీద ట్విస్టులే అనాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన పర్సన్స్ అందరూ వచ్చి బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళకి నామినేట్ చేయడం అనేది ట్విస్టింగ్ అనే చెప్పాలి. ఎనీవే బిగ్ బాస్ హౌస్లో కొంచెం ఫన్నీగా, కొంచెం కామెడీగా, కొంచెం కోపంగా జరుగుతూ ఉంది. ఎనీవే ఈరోజు చూడాలి బిగ్ బాస్ హౌస్లో ఏమవుతుందో. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.